ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన డబ్బుకు సంబంధించిన 5 గోల్డెన్ రూల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రూల్స్ ని పాటిస్తే నీ ఆర్థిక భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. మొదటి రూల్, సంపాదన కంటే తక్కువ ఖర్చు చెయ్యి. ఇది వినడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. ఒకసారి ఊహించుకో, నువ్వు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నావు అనుకుందాం, కానీ 35,000 రూపాయలు ఖర్చు చేస్తున్నావు. అంటే నువ్వు కేవలం ఎక్కువ ఖర్చు చేయడమే కాదు, నీ చేతులారా నువ్వు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నావు. ఇప్పుడు దీనికి రివర్స్ లో ఆలోచించు. నువ్వు కేవలం 28,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన 2,000 రూపాయలను సేవ్ చేస్తే ఆ డబ్బు నీ కోసం పనిచేయడం మొదలు పెడుతుంది. కాలక్రమేణా ఈ చిన్న మార్పు చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. నీ స్థాయి కంటే తక్కువలో బ్రతకడం అంటే జీవితాన్ని ఎంజాయ్ చేయవద్దని కాదు దాని అర్థం. డబ్బు నిన్ను కంట్రోల్ చేయడం కాదు, నువ్వే నీ డబ్బును కంట్రోల్ చేయగలగడం. రెండవ రూల్, క్రమం తప్పకుండా పొదుపు మరియు పెట్టుబడి చెయ్యి. డబ్బును విత్తనాలతో పోల్చి చూద్దాం. నీ దగ్గర ఉన్న విత్తనాలన్నింటినీ ఈ రోజే వండుకొని తినేస్తే రేపటికి నీ దగ్గర ఏమీ మిగలదు. కానీ అలా కాకుండా ప్రతి నెల కొన్ని విత్తనాలు నాటుతూ ఉంటే త్వరలోనే నీ చుట్టూ చెట్లు పెరిగి నువ్వే ఒక పెద్ద అడవిని సృష్టించవచ్చు. అప్పుడు నీకు విత్తనాల కొరతే ఉండదు. నిరంతరాయంగా అవి నీకు అందుతూనే ఉంటాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు నెలకు కేవలం 50 రూపాయలు దాచినా కొన్ని సంవత్సరాల తర్వాత అది 1000 రూపాయలుగా మారుతుంది. అదే నువ్వు స్టాక్స్, ఇండెక్స్ ఫండ్స్ లేదా ఒక చిన్న బిజినెస్ లాంటి వాటిలో పెట్టుబడి పెడితే నీ సంపద మరింత వేగంగా పెరుగుతుంది. దీని రహస్యం నువ్వు ఎంత పెద్ద మొత్తంతో మొదలు పెడుతున్నావు అనేది కాదు, ఎంత క్రమంగా అంటే ఎంత కన్సిస్టెంట్ గా చేస్తున్నావు అనేదే ముఖ్యం. చిన్న చిన్న అడుగులే పెద్ద ఫలితాలను ఇస్తాయి. మూడవ రూల్, చెడు అప్పులకు దూరంగా ఉండు. అప్పు అనేది నిప్పు లాంటిది. అది నీకు వంట చేసి పెట్టగలదు లేదా నీ ఇల్లే తగలబెట్టేయగలదు. లేటెస్ట్ ఫోన్ లేదా లగ్జరీ బ్యాగ్స్ కొనడానికి అప్పు చేయడం నిన్ను జీవితాంతం డబ్బుకు బానిసగా ఉంచుతుంది. అదే చెడు అప్పు, బ్యాడ్ డెట్ అని పిలుస్తాం. కానీ అదే అప్పును తెలివిగా వాడితే, అంటే చదువు కోసం, వ్యాపారానికి కావాల్సిన పరికరాల కోసం లేదా ఆదాయాన్నిచ్చే ఆస్తుల కోసం వాడితే అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఏదైనా అప్పు చేసే ముందు నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు, ఈ అప్పు నన్ను ధనవంతుడిని చేస్తుందా లేక ఇంకా పేదవాడిగా మారుస్తుందా అని. నాలుగో రూల్, ఆపత్కాల నిధి, అదే ఎమర్జెన్సీ ఫండ్ ని ఏర్పాటు చేసుకో. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అకస్మాత్తుగా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు లేదా ఉద్యోగం పోవచ్చు. అలాంటి క్లిష్ట సమయంలో నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే నువ్వు మళ్లీ అప్పుల ఊబిలోకి వెళ్లాల్సి వస్తుంది. కనీసం నీ 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ఒక సేవింగ్స్ అకౌంట్ లో పక్కన పెట్టు. ఈ డబ్బు సంగతి అసలు మర్చిపో. దీనిని కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. ఇది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, కష్టకాలంలో నీకు అండగా నిలిచే ఒక ధైర్యం, ఒక మనశ్శాంతి. ఐదవ రూల్, బహుళ ఆదాయ మార్గాలను సృష్టించుకో. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను సృష్టించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండు. నువ్వు కూర్చున్న కుర్చీకి ఒకే కాలు ఉందనుకో, అది విరిగిన మరుక్షణమే నువ్వు కింద పడిపోతావు. అదే ఆ కుర్చీకి 4 కాళ్లు ఉంటే ఒకటి అకస్మాత్తుగా విరిగిన మిగతా 3 నిన్ను పడిపోకుండా కాపాడతాయి. ఆదాయం కూడా సరిగ్గా ఇలాంటిదే. కేవలం ఒక్క జీతం మీద మాత్రమే ఆధారపడటం చాలా ప్రమాదకరం. సైడ్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్ లేదా డివిడెండ్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా బహుళ ఆదాయ మార్గాలు, అదే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఏర్పాటు చేసుకో. ఇది నీకు ఆర్థిక స్వేచ్ఛనివ్వడమే కాదు, జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగే అంతులేని ధైర్యాన్ని కూడా ఇస్తుంది. సంపద యొక్క ఈ 5 గోల్డెన్ రూల్స్ ను ఎప్పుడు గుర్తుంచుకో. సంపాదన కంటే తక్కువ ఖర్చు చెయ్యి, క్రమం తప్పకుండా పొదుపు మరియు పెట్టుబడి చెయ్యి, చెడు అప్పులకు దూరంగా ఉండు, ఆపత్కాల నిధిని సిద్ధం చేసుకో, ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలను వెతుక్కో. ఈ 5 సూత్రాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటిని పాటిస్తే నీ ఆర్థిక భవిష్యత్తు ఒక బలమైన కోటలా మారుతుంది. అయితే గుర్తుంచుకో, జ్ఞానం అనేది ఆచరణలో పెట్టినప్పుడే శక్తిగా మారుతుంది. కేవలం వినడమే కాదు, ఈ రోజే ఒక చిన్న అడుగు వేయి. నీ ఆదాయాన్ని గమనించు, ఖర్చులను లెక్క వేయి, నీ ఆర్థిక ప్రయాణాన్ని ఈ రోజే మొదలుపెట్టు. నువ్వు ఎంత త్వరగా మొదలు పెడితే నీ ప్రయాణం అంత సులభం అవుతుంది.